అమెరికా అధ్యక్షుడిగా జనవరిలో ఛార్జ్ తీసుకునే లోపే తానేం చేయాలనే విషయంలో డొనాల్డ్ ట్రంప్ భారీ స్కెచ్ వేసుకుంటున్నారు. ఏ దేశ అధినేతతో టర్మ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎవరి కొమ్ములు కత్తిరించాలి, ఎవరిని దారికి తెచ్చుకోవాలి, ఇలా అనేక అంశాల్లో ఆయన ఆపరేషన్ మొదలైంది. అయితే స్వేచ్ఛను కోరుకుంటున్న మహిళలు మాత్రం ట్రంప్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. మిగతా దేశాల కంటే అమెరికాలో కాస్త ఎక్కువ స్వేచ్ఛ అనేది సహజమే. అయినా అక్కడ యాక్టివ్గా పనిచేస్తున్న పలు మహిళా సంఘాలు మాత్రం అపరిమిత స్వేచ్ఛ కావాలంటున్నారు. అది దక్కకపోతే ఎందాకైనా వెళ్తామంటున్నారు. మరి ఏమిటా సంగతులు? ఈ మహిళా లోకం ట్రంప్కు ఎలాంటి ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది? అమెరికాలో ఆడోళ్లు గొంతెత్తుతున్నారు. మగవాళ్ళంతా తమకు ఇష్టమైన రీతిలో స్వేచ్ఛగా సంచరిస్తుంటే ఒక్క మహిళ మీదనే ఆంక్షలు ఎందుకు అంటూ నినదిస్తున్నారు. మీకు నచ్చిన రీతిలో మీరు ఉంటున్నప్పుడు మాకు నచ్చిన రీతిలో మేముంటామని మీకేం ఇబ్బంది అని ప్రశ్నిస్తున్నారు. మా ఇష్టాలను మీరు అర్థం చేసుకోకపోతే మీ అవసరాలతో మాకేం పని అని కూడా ఎదురు తిరుగుతున్నారు. మగవాళ్ళ అవసరాలేంటో, మగవాళ్ళ బలహీనత ఏంటో ఆడవాళ్ళ కన్నా బాగా ఇంకెవరికి తెలుస్తుంది? అందుకే మగవాళ్ళ వీక్నెస్ల మీద దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నారట. అయితే వారి ఆందోళన, వారి డిమాండ్లు రేపు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ట్రంప్ను కదిలిస్తాయా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరి ఇంతకీ అమెరికాలో మహిళా సంఘాలు ఏం కోరుకుంటున్నారు? నిజానికి అమెరికా మహిళలు తమకు ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఫలానా ప్రణాళిక కావాలని ఏమీ కోరడం లేదు. తాము ఏది వద్దనుకుంటున్నారో అది మాత్రమే తొలగించాలని అంటున్నారు. వారు కోరుకుంటుంది మరింత స్వేచ్ఛ, రెట్టింపు స్వేచ్ఛ, ఏ కొలమానానికి అందనంత స్వేచ్ఛ, ఎవరు తమ వంక వేలెత్తి చూపలేని స్వేచ్ఛ, అదే అబార్షన్ హక్కు. అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం మహిళలంతా రోడ్డుకెక్కుతున్నారు. తమ శరీరాల మీద తమకు మాత్రమే హక్కులు ఉన్నాయని, ఏ రెండో వ్యక్తికి కూడా తనను నిర్దేశించే అవకాశం తాము ఇవ్వబోమని తెగేసి చెప్తున్నారు. తాము ఎవరితో ఉండాలో, ఎలా ఉండాలో అచ్చంగా మగవాళ్ళు నిర్ణయించుకున్నట్టే తాము కూడా నిర్ణయించుకుంటామని, తమ నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించకూడదని ఖరాఖండ్గా చెప్తున్నారు. అయితే అబార్షన్ల విషయంలో అమెరికా వ్యాప్తంగా చట్టాలు ఒకేలా లేవు. కొన్ని రాష్ట్రాలు అబార్షన్లను ఆమోదిస్తే మరికొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. ఆ ఆంక్షలే అమలవుతున్నాయి. అయితే ఏకమొత్తంగా అమెరికా వ్యాప్తంగా అబార్షన్లను అనుమతించాలనే డిమాండ్ను చాలా కాలంగా పలు మహిళా సంఘాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో వారు మరింత సీరియస్గా స్పందిస్తున్నారు. ఎందుకంటే తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక అబార్షన్ల హక్కులు రద్దు చేస్తామని కుండబద్దలు కొట్టారు ట్రంప్. ఇక్కడే మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. మా విషయాలు మీకెందుకు, మా విషయాల్లో మీరెవరు మాట్లాడడానికి అంటూ గొంతెత్తుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఏదో మూల తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. చాలా దేశాల్లో లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతుంటే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం అబార్షన్ మై రైట్ అంటూ నినదిస్తున్నారు. అక్కడి ఫెడరల్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్లకార్డులు చేపట్టుకొని పెద్దెత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. చాలా కాలంగా యుఎస్ మహిళలు గర్భస్రావానికి వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వాలు చేసిన చట్టాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం ఈ ఆందోళనకు మరింత ఆజ్యం పోసింది. ఈ మహిళల నినాదం ఎక్కడిదాకా వెళ్ళిందంటే ట్రంప్కు ఓటేసిన వారితో నో సెక్స్ అనేదాకా వెళ్ళింది. తమ అబార్షన్ హక్కులను ఫెడరల్ ప్రభుత్వాలు కాదరాస్తే నో మ్యారేజ్, నో కిడ్స్, నో డేటింగ్, నో సెక్స్ అంటూ వారి డిమాండ్ల తీవ్రతను మరింతగా పెంచుతున్నారు. తమ డిమాండ్ల మీద అన్ని దేశాల్లోనూ చర్చ జరిగేలా చేయాలనే వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికే కొందరు మహిళలైతే ట్రంప్కు రిపబ్లికన్ పార్టీకి ఓటేసిన మగవారితో సెక్స్లో పాల్గొనబోమని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. తమ హక్కులను గుర్తించని మగవారికి తమ శరీరాన్ని ఇవ్వబోమని, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తామని తేల్చి చెప్పారు. కొద్ది రోజులుగా వారి డిమాండ్లు ఇలా ఉండగానే ఇటీవలే అలబామా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో అబార్షన్కు వ్యతిరేకంగా చట్టాలు ఆవిర్భవించాయి. అందువల్ల ఆయా రాష్ట్రాలు ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఇక మొదటి నుంచి మెజారిటీ రిపబ్లికన్లు అబార్షన్లను తీవ్రంగా వ్యతిరేకించారు.
వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ గెలిచిన రాష్ట్రాల్లో అబార్షన్ హక్కుపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక అబార్షన్ హక్కులు కొనసాగిస్తారా లేక ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే రద్దు చేస్తారా అనే చర్చ నడుస్తోంది. ఇక అమెరికా మహిళలు ఇంతటి తీవ్రమైన డిమాండ్ ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న కీలకంగా మారుతోంది. అబార్షన్ హక్కుల పేరిట వారు విపరీతమైన స్వేచ్ఛను, విశృంఖలాత్వాన్ని కోరుకుంటున్నారా అనే అనుమానాలు మిగతా సమాజాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే మహిళల డిమాండ్కు సంబంధించి కొంత నేపథ్యాన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. అమెరికాలో స్త్రీ హక్కులకు ప్రత్యేకమైన గుర్తింపు ఏనాడూ లేదు. గతంలో వారికి ఓటు హక్కు కూడా ఉండేది కాదు. పురుష ఆధిపత్య, లింగ వివక్ష కారణంగా ఓటు హక్కు, చట్టసభల్లో ప్రాతినిధ్యం అనేవే లేవు. ఎన్నో పోరాటాల తర్వాత మాత్రమే మహిళలు తమ హక్కులను సాధించుకున్నారు. వాటి ఫలితంగానే 1973లో తొలిసారిగా అబార్షన్ హక్కులు లభించాయి. ఓ కేసులో అప్పటి సుప్రీం ధర్మాసనం ప్రెగ్నెంట్ అయిన 3 నెలల తర్వాత కూడా అబార్షన్ చేయించుకునేందుకు అనుమతించింది. ఆ తీర్పే వారికి రాజ్యాంగపరమైన హక్కు కల్పిస్తుందని ఆ తీర్పులో కోర్టు పేర్కొంది. అయితే ఆ తీర్పును అడ్డుపెట్టుకున్న మహిళలు విచ్చలవిడిగా ప్రవర్తించారని చెబుతారు. ఫలితంగా దేశంలో అబార్షన్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. 2022 జూన్లో ఆ పాత కేసులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పునఃసమీక్షించి కొట్టివేసింది. క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారంగా అబార్షన్లు చేయించుకోవడం వల్ల మహిళల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని, ఆ సాంప్రదాయం మంచిది కాదని అభిప్రాయపడింది. అంతేకాదు అబార్షన్లకు వ్యతిరేకంగా రాష్ట్రాలు కూడా తమ పరిధిలో చట్టాలు చేయవచ్చని తీర్పునిచ్చింది. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే ఆయా రాష్ట్రాల గవర్నర్లు గర్భస్రావాన్ని నిషేధించగా, మరో 13 రాష్ట్రాలు మాత్రం మహిళలకు అండగా నిలుస్తూ ఈ తీర్పును వ్యతిరేకించాయి. అయితే ఆ తీర్పును డెమోక్రాటిక్లు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తప్పుపట్టగా రిపబ్లికన్ సారథి అయిన ట్రంప్ స్వాగతించారు. దంపతులకు సంతానం కలగడానికి భార్యాభర్తలు ఇద్దరు కారకులే అయినా గర్భం దాల్చే అవకాశం మాత్రం ఈ ప్రకృతి మహిళలకి ఇచ్చిందే. అయితే గర్భం దాల్చడాన్ని మహిళలు ఒక వరంగా భావిస్తారు. కానీ ఆధునిక కాలంలో కొన్ని సంస్థలు, సంఘాల ప్రచారాల వల్ల గర్భం దాల్చడంపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందుకు కారణం గర్భం వల్ల మహిళలు మాత్రమే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాని పరిణామాలు, ప్రభావాలను మహిళలు మాత్రమే అనుభవించాల్సి వస్తుంది. ఇది వ్యక్తి స్వేచ్ఛకు అడ్డంగా మారుతుందని, సమానత్వ హక్కులకు భంగకరంగా మారుతుందనే భావన పెరిగిపోయింది. దీంతో అబార్షన్ కావాలనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయినప్పటికీ చాలా దేశాల్లో అబార్షన్ చేయించుకోవాలంటే అక్కడి ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలకు లోబడే చేయించుకోవాల్సి ఉంది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సామాజిక, ఆర్థికపరమైన అంశాలను ముడిపెడుతూ అధికంగా అబార్షన్లు చేయించుకుంటున్నారని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఫలితంగా అది దేశ జనాభా క్షీణతకు కారణమవుతుందని, అమెరికా భవిష్యత్తు తరాలను ఈ అబార్షన్లు అంతం చేస్తున్నాయని, వృద్ధ జనాభా పెరుగుదలకు కారణం అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. జనాభా పునరుత్పాదనలో సమతుల్యం లేకుండా గర్భస్రావాలను ఇలాగే ప్రోత్సహిస్తే అగ్రరాజ్యం కోటలకు బీటలు రావడం తప్పదని నేషనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంతోనే ట్రంప్, రిపబ్లికన్లు గర్భస్రావాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకొని డెమోక్రాట్ల మద్దతుదారులు, మహిళా సంఘాలు తాము అబార్షన్ విషయంలో తిరిగి సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామని చెప్తున్నారు. ఇటీవల కొన్ని రికార్డుల ప్రకారం 15 నుంచి 44 ఏళ్ల వయసు గల ప్రతి 1000 మంది మహిళలు పిల్లలకు జన్మనివ్వగా అందులో అబార్షన్ల సంఖ్య 204గా నమోదైంది. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుందనే ఆందోళన అమెరికన్ సగటు పౌరుల్లో కనిపిస్తోంది. అమెరికాలో సగటున ఒక రోజులో 1500 నుంచి 2500 అబార్షన్లు జరుగుతున్నాయట. 2023లో 1000 మంది మహిళల్లో ఈ అబార్షన్ల రేషియో దాదాపు 16% చేరిందని చెప్తున్నారు. భారత్ సహా అనేక దేశాల్లో అబార్షన్ హక్కులను లీగలైజ్ చేశాయి. కానీ దేశ జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరిపుష్టి వంటి అంశాల ఆధారంగా పలు ఆఫ్రికన్ దేశాలు సైతం సవరిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం కెనడా, ఇండియా, బెల్జియం, ఐర్లాండ్, యూకే, యుఎస్, ట్యునీషియా, డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్వీడన్, న్యూజిలాండ్, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి అనేక దేశాల్లో అబార్షన్ లీగల్గా ఉంది. ఇక చైనా, జపాన్ లాంటి అగ్రదేశాలు తమ దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా అబార్షన్ పాలసీను సవరిస్తూ వస్తున్నాయి. గతంలో చైనా 1 చైల్డ్ పాలసీని తెచ్చి అబార్షన్లను ప్రోత్సహించగా ఇప్పుడు అబార్షన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకు కారణం అక్కడి జనాభా తగ్గిపోవడం, సంతానం రేటు దారుణంగా తగ్గిపోవడమే అంటున్నారు.
ఈ క్రమంలో అమెరికా మహిళలు ట్రంప్ మెడలు వంచి అబార్షన్ హక్కులు సాధించుకుంటే నిజంగా అది విచిత్రమే అనుకోవాల్సి ఉంటుంది. మరోవైపు అబార్షన్లకు మద్దతిస్తున్న డెమోక్రాట్లు కేవలం ట్రంప్ మీద వ్యతిరేకంతోనే ఆందోళన చేస్తున్నారా, లేక అమెరికా సామాజిక భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందు చూపుతోనే ఈ డిమాండ్కు మద్దతు తెలుపుతున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది.